ఇక్కడ చూపిస్తున్న ఈ పిక్చర్ ఒకసారి చూడండి. దీని గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మరికొంతమంది ఈ పిక్చర్ ని చాలా మంది అయితే చూసే ఉంటారు. దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే కృత్రిమ ఉపగ్రహం అని పిలవడం జరుగుతుంది. అయితే దీన్ని రియల్ గా చెప్పాలంటే దీని పేరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ISS అని పిలవడం జరుగుతుంది. అయితే సింపుల్ గా చెప్పాలంటే కొంతమంది దీన్ని స్పేస్ స్టేషన్ అని పిలుస్తారు. అయితే ఇది మనం చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తుంది కదా, అంటే చిన్నదిగా కనిపిస్తుంది కదా. అయితే ఇది అమెరికాలో ఉండే ఫుట్బాల్ కోర్ట్ అంతా ఉంటుందంట ఇది. అలాగే దీనిలో ఒక జిమ్ అయితే ఉంది. ఇక సైడ్ అంటే సోలార్ ప్యానల్స్ అయితే ఉన్నాయి కదా. ఒక సైడ్ ఉన్నటువంటి సోలార్ ప్యానల్ మనం చూసుకున్నట్లయితే విమానం అంతా పొడవైతే ఈ సోలార్ ప్యానల్ ఉంటుందంట. ఇక్కడ కంప్యూటర్లు కూడా ఉంటాయి. మన భూమి మీద కూడా కంప్యూటర్లు అయితే ఉంటాయి. అయితే మన భూమి మీద కంప్యూటర్లకు వైరస్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లో ఉండే కంప్యూటర్లకు అసలు వైరస్ వస్తుందా అనే విషయాలు మనం ఈ వీడియోలో చూద్దాము. అంతేకాకుండా మనం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రియల్ ఫ్యాక్ట్స్ కి సంబంధించిన వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. అలాగే రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి, అలాగే లోకల్, స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన పొలిటికల్ ఇష్యూస్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే నా ఛానల్లోనైతే ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా కింద సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా మీరు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నేను ఈ వీడియో చేయడానికి పడిన కష్టానికి, అలాగే నా ఛానల్ కి కొద్దిగా మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఈ స్పేస్ స్టేషన్ అనేది మనకు అంతరిక్షంలోనైతే ఉంటుంది. అయితే దీన్ని 1980లో ఈ స్పేస్ స్టేషన్ అయితే అక్కడ కట్టడం జరిగింది. అయితే దీన్ని అక్కడ కట్టేటప్పుడు దీన్ని ఫ్రీడమ్ అని పిలవడం జరిగింది. అంటే దాని పేరు ఫ్రీడమ్ అని పేరు పెట్టడం జరిగింది. అయితే ఇది కట్టేటప్పుడు దానికి ఖర్చు అయితే ఎక్కువైపోతుందని చెప్పి ఆ ఖర్చుని తగ్గించుకునేందుకు అంతర్జాతీయంగా వివిధ అంతరిక్ష ఏజెన్సీలకు ప్రమేయం కూడా కల్పించేందుకు దీని పేరు ఫ్రీడమ్ అనే పేరు నుండి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గా పేరు మార్చడం జరిగింది. అయితే విశ్వంలో మానవుడు కట్టిన కట్టడాల్లో అత్యంత ఖరీదైన కట్టడం ఏమైనా ఉందంటే అది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అని చెప్పవచ్చు. 2010 లెక్కల ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ని కట్టడానికి సుమారుగా $150 బిలియన్ ఖర్చు అయిందంట. అదే మనం ఇండియన్ రూపీస్ లో కోట్లలో మనం చెప్పుకున్నట్లయితే 15,000 కోట్లు అయితే ఖర్చు అయింది ఈ స్పేస్ స్టేషన్ ని నిర్మించడానికి. అంతరిక్షంలో ఉన్న ఈ స్పేస్ స్టేషన్ ఒక నిమిషానికి 5 మైళ్ళ వేగంతో భూమి చుట్టూ 90 నిమిషాలకు ఒకసారి, భూమి మొత్తం ఒక రోజులో చెప్పాలంటే సుమారుగా 16 సార్లు భూమి చుట్టూ తిరిగి వస్తుందంట ఒక రోజులో. అలాగే అక్కడ ఉండే వ్యోమగాములకు, అలాగే అక్కడ జంతువులు కూడా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ జంతువుల పైన పరిశోధనలు అయితే చేస్తూ ఉంటారు కాబట్టి. అయితే వ్యోమగాములకు అలాగే ఈ జంతువులకు మొత్తానికి కలిపి అక్కడ 2 బాత్రూమ్లే ఉన్నాయి. అలాగే అంతరిక్షంలో వ్యోమగాములు వాళ్ళు విసర్జించిన మూత్రాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అక్కడైతే ఉంటుంది. ఆ మూత్రాన్ని శుద్ధి చేసి అలా శుద్ధి చేయబడిన మూత్రాన్ని వాళ్ళు తాగుతారంట. బహుశా అక్కడ తాగునీటి వాడకం తగ్గించేందుకు అలా చేస్తుంటారేమో. అయితే అంతరిక్షంలో ఎక్కువ సమయం గడిపినట్లయితే మనకున్న కండరాలు అలాగే ఎముకలు ద్రవ్యశక్తి తగ్గి అవి క్షీణించే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏం చేశారంటే రోజుకి 2 గంటల పాటు వ్యాయామం చేసే విధంగా అక్కడ వ్యోమగాములకు అక్కడైతే జిమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అంతరిక్ష స్పేస్ స్టేషన్ మొత్తం అమెరికాలోని ఒక ఫుట్బాల్ గ్రౌండ్ ఎంతైతే ఉంటుందో ఆ స్పేస్ స్టేషన్ కూడా అంత ఉంటుంది. అలాగే దాని యొక్క సోలార్ ప్యానల్ ఒక రెక్క పొడవు సుమారుగా A380 విమానం యొక్క పొడవు ఎంతైతే ఉంటుందో ఆ సోలార్ ప్యానల్ యొక్క పొడవు అంతే ఉంటుందంట. మన ప్రపంచంలో మనం ఎక్కడి నుండైనా సరే మనం ఈ స్పేస్ స్టేషన్ ను చూడవచ్చు. అంటే మనకు అది స్పేస్ స్టేషన్ మనకు ఇక్కడ ఇమేజ్ లో చూపించినట్లయితే మనకైతే కనిపించదు. జస్ట్ అక్కడ ఒక వెలుగుగా అంటే ఒక చుక్కలాగా అదైతే కనిపిస్తుంది. అయితే మనం తెల్లవారుజామున మనం చూసినట్లయితే మనకు ఇది ఆకాశంలో కనిపిస్తుంది. ఏ కాలంలో అది ప్రయాణిస్తుందో దాని యొక్క గమనాన్ని మనం దాని యొక్క లైవ్ స్టేటస్ అయితే తెలుసుకోవచ్చు. దీనికి గాను వాళ్ళైతే ఒక వెబ్సైట్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెబ్సైట్ వచ్చేసేసి fardthestation.nasa.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్ళి మనం అక్కడైతే దాని యొక్క గమనాన్ని తెలుసుకోవచ్చు. మన భూమి మీద ఎలాగా కంప్యూటర్లు ఉంటాయో అలాగే స్పేస్ స్టేషన్ లో కూడా కంప్యూటర్లు అయితే ఉంటాయి. అయితే మన భూమి మీద ఉన్న కంప్యూటర్లకు వైరస్ అయితే సోకుతుంది కదా. అంతరిక్షంలో ఉన్న కంప్యూటర్లకు వైరస్ సోకుతుందంటే ఖచ్చితంగా సోకుతుందని చెప్పవచ్చు. స్పేస్ స్టేషన్ లో మనం చూసుకున్నట్లయితే స్పేస్ స్టేషన్ లో 52 కంప్యూటర్లు అయితే ఉంటాయి. ఈ 52 కంప్యూటర్లకు ఒకనొక టైంలో ఆ కంప్యూటర్లకు వైరస్ కూడా సోకిందంట. ఒకసారి మనం 6 అంతరిక్ష నౌకలను ఈ స్పేస్ స్టేషన్ కు అనుసంధానం చేయవచ్చు. ఇది ఫ్రెండ్ అంతరిక్ష స్పేస్ స్టేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు. ఫ్రెండ్ ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే జై హింద్ అని టైప్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.